హాయ్ ఈరోజు అయితే బడ్జెట్ రూల్ అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ రూల్ అంటే ఇదేదో గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ కాదు, మనకు వచ్చే ఫండ్స్లో మనం యూస్ చేసుకోవాల్సిన ఫండ్స్. ఇదైతే ఒక ఫార్ములా ఉంది, 50-30-20. అర్థమైందా? 50-30-20 అంటే 50-30-20 అంటే 50 రూపీస్ దేనికి, 30 రూపీస్ దేనికి, 20 రూపీస్ దేనికి అని అనుకుంటారా? లేదు లేదు, ఇక్కడ నీకు వచ్చే శాలరీలో 100% శాలరీ అయితే దాంట్లో 50%, 30% అండ్ 20% దేనికి మనం యూజ్ చేసుకోవాలనే దాని గురించి అయితే మాట్లాడుతాను. వీడియోని అయితే మాత్రం ఫుల్గా చూడు, ఒకవేళ నచ్చితే లైక్ చేయి, ఇంకా వీలైతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకో. మనం ఏదైతే 50% అని ఉందో ఇది మన నీడ్స్, అంటే ఇవి మనకి కావాలి, అవి అత్యవసరం. ఈ 30% ఉంది కదా, ఇవి వాన్స్. అండ్ ఏదైతే ఇది 20% ఉంది కదా, ఇది సేవింగ్స్. సో ఈ మూడు మనకి చాలా 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 ఇంపార్టెంట్. మనం దీన్ని ఎలా వాడుతున్నాం అనేది అయితే మాత్రం మనకి చాలా ఉంటుంది. సో ఇక్కడ నీడ్స్ అనేది ఉంది కదా, నీడ్స్ అంటే ఏంటి ఇప్పుడు అని అనుకోవచ్చు. నీడ్స్ అంటే రెంట్ అవ్వచ్చు, గ్రోసరీ అవ్వచ్చు, వాటర్ బిల్ కానీ అండ్ కరెంట్ బిల్ కానీ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వాండ్స్ అంటే ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇవి ఎంత తక్కువ వాడితే మనం ఫ్యూచర్లో అంత మంచి స్కోప్ ఉంటుంది. వాండ్స్ అంటే మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి తెలుసు కదా, సినిమాస్, ఈ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి దానిని ఎంటర్టైన్మెంట్ అంటాం. అండ్ సినిమా అంటే కొంతమంది ఈ అమెజాన్, నెట్ఫ్లిక్సే కాకుండా సినిమాలకి వెళ్ళడం. అండ్ మనకి మొబైల్స్ కావాలి అంటే కాస్ట్లీ మొబైల్స్ కావాలి, కాస్ట్లీ బట్టలు కావాలి, ఇలాంటివన్నీ వాన్స్ కిందకి వస్తాయి. సేవింగ్స్ అంటావా? సేవింగ్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నావా? సేవింగ్స్ అంటే ఇక్కడ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కాదు. మనం ఏదైతే మనకి వస్తున్న 100% శాలరీలో 20% మనం సేవ్ చేసుకోవడం. అంటే ఏ విధంగా? 1 FD ఫిక్స్డ్ డిపాజిట్, 2 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, అండ్ 3 చైల్డ్ అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి కొంచెం సేవింగ్ చేసి పెట్టుకోవడం. అంటే ఇది చిల్డ్రన్కి ఒక్కటే అని కాదు నేను అంటున్నది, ఇక్కడ ముగ్గురికి వర్తిస్తాయి. ఎఫ్డి అనేది నీకు లాంగ్ టర్మ్గా బాగుంటుంది, స్టాక్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ బాగుంటుంది. అండ్ చైల్డ్ ఫండ్స్ అంటాం. చైల్డ్ ఫండ్స్ మనకు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మాత్రం మీరు వెళ్ళి ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకున్నారంటే చైల్డ్ కింద చాలా 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 ఉన్నాయి ఫండ్స్ అయితే మాత్రం. మీకు ఇష్టమైతే ఏదైనా దాంట్లోకి పెట్టి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసరికి ఏవైతే మనం ఈ 3 మాట్లాడుకున్నామో ఈ మూడిట్లో నీడ్స్ అండ్ సేవింగ్స్ ఇవి ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతాయో అప్పుడు మీ లైఫ్ బాగుపడదు అన్నట్లు. ఎప్పుడైతే ఈ వాంట్స్ అనేటివి కనుక పెరిగాయో మీ జీవితం అక్కడికి సర్వనాశనం అయిపోయినట్టే. సో ఇందరితో మీకు ఇక్కడ ఏం అర్థమైందో ఒకసారి మీరు కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. నేను చెప్పిండేది కనుక మీకు కరెక్ట్గా రీచ్ అవుట్ అయిందా, లేదు ఇంకా ఏమైనా చేంజ్ చేయాలా అని అంటే మాత్రం డెఫినెట్గా నేనైతే చేంజ్ చేస్తాను అన్నట్టుగా ఒక చిన్న ఫీడ్బ్యాక్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయి. అండ్ నెక్స్ట్ వీడియోకి మీరు అన్నట్టుగా మనం కూడా మారదాం, ఓకేనా? ఇంకా నేను వెళ్ళిపోతే ఇంకా టైం అవుతుంది, ఇంకేం చేద్దాం.